చందుకు ఫోన్ చేయి. రే చందు, లక్ష్మి ఉత్తరం రాసిపెట్టి పారిపోయింది. ఆ సింహకోటాలుడు సూర్య లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పెళ్లి చేస్తున్నాడట. అక్కడికే వచ్చాయి. ఆపరా బండి, తిప్పండి రా త్వరగా. ఎలాంటి ఐడియా ఇచ్చారనయ్య? కొంచెం లేట్ అయి ఉంటే మా ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి. ఇష్టపడ్డ వాళ్లతో బతకాలనుకుంటే ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీగా ఉండాలి. ఇది తెలుసా నీకు? అవునా? అలాగా? ఏంటి అల్లుడు గారు దేవుడు గుళ్ళు ఇలా చేస్తున్నారు? నేను ఆ రోజే చెప్పాను, మీరు వినిపించుకోలేదు. ఏదో పెద్ద మర్యాద కాపాడుతారని చెప్పారు. ప్రాణాలు పోయే పరిస్థితికి తీసుకొచ్చారు చూడండి. మీ కాబోయే అల్లుడు ఆ పులిగోరింటి వారి మనవరాల్ని తీసుకెళ్లి ఎవరితోనో పెళ్లి చేయబోతున్నాడంట. తప్పు చేశావు, పెద్ద తప్పు చేశావు. నువ్వు ఎదురెళ్తుంది ఉట్టి పులిగోరింటి వారితో కాదు, నీ చావుతో. తప్పు చేస్తే నాకు అడ్డుపడి మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మీరు ఎవరెదురుగా నిలబడి మాట్లాడుతున్నారో తెలుసా మీకు? అమ్మ వాళ్ళు సూర్య అంటారు, ఫ్రెండ్స్ సోల్జర్ అంటారు, జనం లోకల్ లీడర్ అంటారు. అర్థమైందా? ఈ నేలపై కాలు పెట్టినప్పుడు, సింహకోట మెట్లెక్కినప్పుడు తెలుసుకున్నాను నేను ఎవరనేది. విజయ సింహ రుద్ర ప్రతాప్ గారి ఏకైక పుత్రుడు, ద వన్ అండ్ ఓన్లీ సన్ సూర్య రుద్ర ప్రతాప్. ఏంటే ఈ పేరు వినగానే కోపం తన్నుకొస్తుందా? రక్తం మరుగుతుందా? నన్ను ఇప్పుడే ఇక్కడే కొట్టి చంపేద్దామనిపిస్తుందా? ఆపవయ్యా చాలు. చచ్చి 20 ఏళ్లైనా జనానికి నా తండ్రి పట్ల ఉన్న ప్రేమ తగ్గలేదు, గౌరవం తక్కువ కాలేదు, ఇంకా పేరుకున్న విలువ తగ్గలేదు. అలాంటిది మీరందరూ ఇంకా ద్వేషం ద్వేషం అంటూ చస్తున్నారు కదయ్యా. వద్దు, ఈ గొడవలొద్దు, కొట్లాట్ల ఆపేయండి, ఈ ద్వేషం చాలు అంటున్నా. కానీ మీరు లేదు, వదలం, కొట్లాడతాం, నాదే హవా నాదే హవా అంటున్నారా? ఇక్కడే ఇప్పుడే ఏదో ఒకటి డిసైడ్ చేసుకుందాం. యుద్ధం ఆపాలంటే పోరాడి గెలవాలంటారా? సరే, పోరాడి తేల్చుకుందాం రండ్రా. వంశానికి కాదు, ఊరు వాళ్లతో కాదు, గుంపులతో కాదు, నాకు మీకు మధ్య అంతే రా. పులిని పెంచాను, 3 పులుల్ని పెంచానని గొప్పలు చెప్తావు, షో కొడుతుంటావు కదా. పంపించమయ్యా నీ మన వాళ్ళనే. సింగిల్ ఇక్కడ, సింహం వెయిటింగ్. వెళ్ళండ్రా. నరికేండ్రా వాణ్ణి.
కాల్చండి. కాలిస్తే వెనక నుంచి కాదు, ధైర్యంగా మగాళ్ళ ముందు నుంచి కాల్చాలి. ఎక్కడ పడితే అక్కడ కాల్చడం కాదు, సూటిగా గురి చూసి గుండె మీదే కాల్చాలి. ఈ గుండె మీదే కాల్చాలి. ఏయ్! కాల్చండి. అన్నా అన్నా, వాడు నా మనవడన్నా. అన్నా అన్నా, నా ఆయుష్లో సగం ఆయుష్ నీకే ఇవ్వాలని దేవుణ్ణి వేడుకుంటానన్నా. మావగారు, ఈమె నిర్మల అని నా ప్రాణ స్నేహితురాలు. ఎందుకు ఆపేశారు? కాల్చలేకపోతున్నారా ఏంటి? చెల్లి మీద ఉన్న ప్రేమ మమత చేతుల్ని కట్టేశాయి కదా. 20 సంవత్సరాల తర్వాత వింటున్న మీ చెల్లి పిలుపుకే ఇంత శక్తి ఉంటే 20 సంవత్సరాలు తనతోనే ఉన్న ఆ నా కన్న తండ్రి చెల్లి పిలుపుకి ఎంత శక్తి ఉండాలి? ఆ శక్తిని ఆపగలవా? చెల్లినే ముఖ్యమని అనిపిస్తుంది. ఆ రోజు చనిపోవటానికి పోతున్న తన చెల్లి ప్రాణమే ముఖ్యం అంటూ నా తండ్రి కనిపించుంటుంది. ఆ స్థానంలో నేనున్నా, మీరున్నా సరే, ఇంకెవరున్నా గాని ముందుగా తన చెల్లి బాగుండాలని మాత్రమే ఒక అన్నగా ఆలోచిస్తాడు. యుగ యుగాలు గతించిన ఒక అన్నకి చెల్లి చెల్లినే. ఆ రోజు మా తండ్రి చేసింది తప్పైతే ఈ రోజు మీ మనవడు చేసింది కూడా తప్పే. మీ మనవరాలు పారిపోవడానికి సహాయం చేసింది ఎవరో తెలుసా? ఇక్కడున్న మీ మనవడే. ఇచ్చేయండి తీర్పిక, ఇచ్చేయి. కాల్చబయ్యా. ఎందుకు కాల్చలేకపోతున్నారు? నీ కాల్చండి. చల్లారదా? 20 సంవత్సరాలుగా నీ మనసులో ఉన్న ద్వేషం ఇంకా చల్లారలేదా? వాడు నా మనవడ్రా, నా మనవడ్రా. నీకు చంపాలనిపిస్తే నేనున్నాను. నన్ను చంపేయి, చంపి పారేయ్, నన్ను చంపి పారేయ్. నేనంత క్రూరున్నా బావా? ఇన్ని రోజులు ద్వేషం నింపుకొని అంధకారంలో ఉన్నా నీ మనవడు వచ్చి నా కళ్ళు తెరిపించాడు. నన్ను క్షమించు బావా, నన్ను క్షమించు. మీరు చెప్పిన పని అంతా చేశాను. నేను మీ కొడుకు కాదా? మీకు నేను వద్దు కదా? నేను వద్దా నిమ్మి? నేను వద్దా? అలా అనకురా, నువ్వు నా కొడుకువే కదా. కృష్ణుడికి దేవకినే తల్లైనా యశోదే కదరా అతని అమ్మ. ఎప్పుడు కూడా దేనికో జై జై అంటావు, ఇప్పుడు దీనికి జై జై అనరా. రెండిళ్ళు వారు ఒకటైనందుకు సంతోషంలో జై. 2 కుటుంబాలు ఒక్కటయ్యాయి, బంధాలు ఒకటయ్యాయి. వేరువేరుగా వస్తున్న పసుపు కుంకుమ ఒక్కటై ఆ లక్ష్మీ నరసింహస్వామికి అర్పించటం జరిగింది. ఇంత జరిగినా కూడా మన లైఫ్లో సర్ప్రైజెస్ రావని మాత్రం అనుకోవద్దు. అంతలోనే ఇంకొక సర్ప్రైజ్ రెడీగా ఎదురు చూస్తుంది. ఏంటి, ఆర్మీకి పోలేదా? అయితే నా కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేసేది లేదు. చా నిమ్మే, గురు. ఇక్కడేంటండి మీరు? సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా. మళ్ళీ సూసైడా? దేనికి? ఈసారి నాకు రియల్ గా లవ్ అయ్యింది. ఎవరి మీదనో? మీ మీద.